గోదావరి నీటి ఉధృతి పెరిగింది. జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అన్ని శాఖల అధికారులకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశాం. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి పొంగి పొర్లుతున్నదని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వరదల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అప్రమత్తంగా ఉండేందుకు సూచనలు, సలహాలు చేశారు. లోతట్టు గ్రామాలతో పాటు వరద ముప్పు గురైన గ్రామాలలోని గర్భిణీ స్త్రీలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వైద్య శాఖ అధికారులు ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా ఇండ్లు కూలిపోయే ప్రమాదమున్న గృహాల వారిని వారి ఇళ్లను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారని సంబంధిత అధికారులను ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లను ఖాళీ చేయాలని, సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని ఆయన కోరారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని చెరువులు, కుంటలు, సరస్సులలోకి చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు చేపల కోసం వెళ్లవద్దని, పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు, జలపాతాల వద్దకు వారి ఆనందం కోసం సెల్ఫీలు తీయడానికి వద్దని అన్నారు. పై రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి ఉధృతి పెరిగిందని, జిల్లాలోని ఏజెన్సీ మండలాలకు సంబంధించిన ప్రజలు వాగులు, వంకలు దాటడానికి ప్రయత్నించవద్దని తెలిపారు. జిల్లాలో ఎలాంటి విపత్తు ఎదురైనా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, అన్ని శాఖల అధికారులు ముందస్తు చర్యలు తీసుకుని ఉండాలని సూచించామని కలెక్టర్ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఐటీడీఏ ఏటూరు నాగారంలో కంట్రోల్ రూమ్ సెల్ నెంబర్ 6309842395 08717293246 లేదా కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ నెంబర్ 180042571009ను సంప్రదించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు. జిల్లా ప్రజలందరూ ఈ వర్షాకాలంలో జాగ్రత్తలు పాటిస్తూ వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.